ఐటీపై నజర్ పెట్టింది సర్కార్. లక్షల మందికి జాబ్లు వచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఇన్వెస్టర్లకి వెల్కమ్ చెప్పి మంచి ఫెసిలిటీస్ కల్పించేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు మరో 3 టౌన్లలోనూ ఐటీ రంగాన్ని డెవలప్ చేసేందుకు రెడీ అవుతోంది సర్కార్. 4 లక్షల జాబులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. 5 ఏళ్లలోనే ఇంతమందికి ఉపాధి చూపించేలా మూవ్ అవుతోంది. ప్రైవేట్ సెక్టార్ పై ఫోకస్ చేసిన గవర్నమెంట్ ముఖ్యంగా ఐటీ సెక్టార్ పైనే నజర్ పెట్టింది. ఇప్పటివరకు హైదరాబాదే స్టేట్ లో ఐటీ హబ్. మిగతా ఎక్కడా ఐటీ అనే పేరు పెద్దగా వినిపించదు. కానీ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లను ఐటీ హబ్లుగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది గవర్నమెంట్. ప్రపంచంలోని ప్రతి కంపెనీ స్టేట్ కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. దీనికోసం ప్రత్యేకంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల చివర్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో లాంచ్ చేయించనున్న ప్రాజెక్ట్ ని భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ టార్గెట్లను రీచ్ అయ్యేలా డిజైన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇన్వెస్టర్లకి కూడా వరాలు కురిపించే ఛాన్స్ ఉంది. వచ్చే 5 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయడంతో పాటు 682 బిలియన్ల ఐటీ ఎగుమతులను 5 ఏళ్లలో అడిషనల్ గా బిల్డ్ చేయడాన్ని టార్గెట్ చేస్తోంది సర్కార్. ఐటీ రంగంలో నిరుద్యోగం లేకుండా చూసేలా హబ్ ని డెవలప్ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకునేలా స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయనుంది. పీపీపీ పద్ధతిలో కొత్త ఐటీ పార్కుల్ని తీసుకురావాలని చూస్తున్నారు అధికారులు. ఫెసిలిటీస్ పెంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ లో ఇండియాలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉండేలా చూడాలనేది సర్కార్ లెక్క. ప్రజలకు అందించే సర్వీస్ కి కూడా టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకోవాలనే దానిపై సీరియస్ గా ఫోకస్ చేస్తోంది గవర్నమెంట్. ఈ సర్వీస్ పై లెన్సులు పెట్టింది. అన్ని ఇళ్లకి ఇంటర్నెట్ కనెక్షన్ అందేలా చూసి రాష్ట్రం మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలనేది టార్గెట్ గా పెట్టుకుంది. ప్రజాసేవల విషయంలో మొబైల్ సర్వీస్ ని కూడా ఫుల్ గా యూజ్ చేసుకునే విషయాన్ని పరిశీలిస్తోంది.